క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మీ అందరికి కూడా యేసుక్రీస్తు నామం పేరిట శుభములు వందనములు తెలియజేస్తూ ఉన్నాను. మీ అందరిని కూడా ప్రతిరోజు బైబిల్ అనేటువంటి ఒక కార్యక్రమానికి ఆహ్వానిస్తూ ఉన్నాను. ఐ ఇన్వైట్ యు ఆల్ టు దిస్ ఎవ్రీడే బైబిల్. ప్రియమైనటువంటి వారలారా, ఈరోజు మనము ఆదికాండము 8వ అధ్యాయాన్ని మనం ధ్యానించుకోబోతున్నాం. మీ దగ్గర బైబిల్స్ ఉన్నటువంటి వారందరూ కూడా తీయండి, బైబిల్ గ్రంథాన్ని ఈరోజు మనం చదువుకుందాం. ఆదికాండము 8వ అధ్యాయము మొదటి వచనం నుంచి నేను చదువుతున్నాను. నాతో కలిసి ఏకీభవించండి, వినండి. దేవుడు నోవాహును అతనితో కూడా ఓడలోనున్న సమస్త జంతువులను సమస్త పశువులను జ్ఞాపకము చేసుకొనెను. దేవుడు భూమి మీద వాయువు విసురునట్లు చేయుట వలన నీళ్లు తగ్గిపోయెను. అగాధ జలముల ఓటలును ఆకాశపు తూములను మూయబడెను. ఆకాశము నుండి కురియుచున్న ప్రచండ వర్షము నిలిచిపోయెను. అప్పుడు నీళ్లు భూమి మీద నుండి క్రమక్రమముగా తీసిపోవుచుండెను. 180 దినములైన తరువాత నీళ్లు తగ్గిపోగా 7వ నెల 17వ దినమున ఓడ అరారాతు కొండ మీద నిలిచెను. నీళ్లు 10వ నెల వరకు క్రమముగా తగ్గుచూ వచ్చెను. 10వ నెల మొదటి దినమున కొండల శిఖరములు కనబడెను. 40 దినములైన తరువాత నోవాహు తాను చేసిన ఓడ కిటికీకి తీసి ఒక కాకిని వెలుపలకి పోవిడిచెను. అది బయటికి వెళ్ళి భూమి మీద నుండి నీళ్లు ఇంకిపోవు వరకు ఇటు అటు తిరుగుచుండెను. మరియు నీళ్లు నేల మీద నుండి తగ్గినవో లేదో చూచుటకు అతడు తన యొద్ద నుండి నల్ల పావురం ఒకటి వెలుపలకి పోవిడిచెను. నీళ్లు భూమి అంతటి మీద నున్నందున తన అరకాలు నిలుపుటకు దానికి స్థలము దొరకలేదు గనుక ఓడలోనున్న అతని యొద్దకు తిరిగి వచ్చెను. అప్పుడు అతడు చెయ్యి చాపి దాన్ని పట్టుకొని ఓడలోనికి తీసుకొనెను. అతడు మరి 7 దినములు తాలి మరల ఆ నల్ల పావురమును ఓడలో నుండి వెలుపలికి విడిచెను. సాయంకాలమున అది అతని యొద్దకు వచ్చినప్పుడు త్రుంచబడిన ఒలీవ చెట్టు ఆకు దాని నోట నుండెను గనుక నీళ్లు భూమి మీద నుండి తగ్గిపోయేనని నోవాహునకు తెలిసెను. అతడింకా మరి 7 దినములు తాలి ఆ పావురమును వెలుపలికి విడిచెను. ఆ తరువాత అతని యొద్దకు తిరిగి రాలేదు. మరియు 601వ సంవత్సరము మొదటి నెల తొలి దినమున నీళ్లు భూమి మీద నుండి ఇంకిపోయెను. నోవాహు ఓడ కప్పు తీసి చూసినప్పుడు నేల ఆరి ఉండెను. 2వ నెల 27వ దినమున భూమి ఎండి ఉండెను. అప్పుడు దేవుడు మాట్లాడుచు, నీవును నీతో కూడా నీ భార్యయు నీ కుమారులను నీ కోడన్లను ఓడలో నుండి బయటికి రండి. పక్షులు పశువులు భూమి మీద ప్రాకు ప్రతి జాతి పురుగులు మొదలైన సమస్త శరీరులలో నీతో కూడానున్న ప్రతి జంతువును వెంటబెట్టుకొని వెలుపలికి రావలెను. అవి భూమి మీద బహుగా విస్తరించి భూమి మీద ఫలించి అభివృద్ధి పొందవలెనని నోవాహుతో చెప్పెను. కాబట్టి నోవాహు అతనితో కూడా అతని కుమారులను అతని భార్యయు అతని కోడన్లను బయటికి వచ్చిరి. ప్రతి జంతువును ప్రాకు ప్రతి పురుగును ప్రతి పిట్టయు భూమి మీద సంచరించునవన్నీయు వాటి వాటి జాతుల చొప్పున ఆ ఓడలో నుండి బయటికి వచ్చెను. అప్పుడు నోవాహు యెహోవాకు బలిపీఠము కట్టి పవిత్ర పశువులన్నింటిలోను పవిత్ర పక్షులన్నింటిలోను కొన్ని తీసుకొని ఆ పీఠము మీద దహన బలి అర్పించెను. అప్పుడు యెహోవా ఇంపైన సువాసనను ఆగ్రహించి మాట్లాడుచు, ఇక మీదట నరులను బట్టి భూమిని మరలా శపించను. ఎందుకనగా నరుల హృదయ ఆలోచన వారి బాల్యము నుండి చెడ్డది. నేనిప్పుడు చేసిన ప్రకారముగా ఇకను సమస్త జీవులను సంహరింపను. భూమి నిలిచియున్నంత వరకు వెదకాలమున కోతకాలమున శీతోష్ణములను వేసవి శీతాకాలములను రాత్రింబగళ్ళను ఉండక మానవని తన హృదయములో అనుకొనెను. దేవుడు తన యొక్క పరిశుద్ధమైనటువంటి మాటలను దీవించి ఆశీర్వదించుగా కామెంట్. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చూశారు కదా, నోవాహు గారిని ఆయన కాపాడాడు, సకల జంతువులను ఆయన కాపాడాడు. అయితే దేవుడు అనుకున్నాడంట, ఇక మీదట ఇటువంటి
ఏమంటారు, ఇటువంటి ఉగ్రతను నేను మనుషుల మీదకి తేనివ్వకూడదు భూమి నిలుచున్నంత వరకు అనేటువంటి వాగ్దానాన్ని దేవుడు తీసుకున్నాడు. చాలామంది కనిపిస్తూ ఉండొచ్చు, అన్యాయం చేసేవారు కూడా బాగున్నారు కదా అని. అంటే ఇదే కారణం అండి. అయితే ఒకరోజు వస్తుంది, నిత్య జీవానికి వెళ్ళాల్సినటువంటి రోజు ఒకటి వస్తుంది, నరకానికి వెళ్ళాల్సినటువంటి రోజు ఒకటి వస్తుంది, తీర్పు దినములలో నిలబడాల్సినటువంటి రోజు ఒకటి వస్తుంది. అయితే ఆ రోజు సిద్ధపాటు కలిగి ఉండండి. ఈరోజు నీవు నడిచేటువంటి నడక, నీవు మార్చుకున్న నీ జీవితము పరలోక రాజ్యానికి వెళ్ళేలాగా దేవుని యొక్క తీర్పు పొందుకుంటావు. లేదు లోకానుసారంగా నీవు బ్రతుకుతే నరకానికి వెళ్ళేటువంటి తీర్పు నీవు పొందుకుంటావేమో. జాగ్రత్త ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అయితే ఈ ఉదయం దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానించుకొని ఉన్నాం. చాలా ఆశీర్వాదకరంగా, చాలా ఉత్సాహంగా నాకు అనిపిస్తుంది, మీకు కూడా అలాగే అనిపిస్తుందని నేను నమ్ముతూ ఉన్నాను. సరే, కూడి ఉన్నటువంటి మీ అందరూ కూడా మీరు ఉన్నటువంటి స్థలముల్లోని మీ తలలు వంచి కళ్ళు మూసుకునే ఎడల చిన్న ప్రార్థన నేను చేస్తాను. కృపగల దేవా, పరిశుద్ధుడా, అయ్యా, ఈ ఉదయమునైనా లేఖనమును చదువుటకు, ఆదికాండము 8వ అధ్యాయాన్ని ధ్యానించుటకు నీవు ఇచ్చినటువంటి కృపను బట్టి నీకు స్తోత్రం. అయ్యా తండ్రి, మరి ఈ ఉదయమునైనా మమ్మల్ని మీరు దీవించండి. ఈ ఉదయము దేవా మాకు మీరు తోడుగా ఉండండి. ఈ ఉదయమును మాకు ఇచ్చినందుకు, ఈ రోజునైనా మీరు మాకు అనుగ్రహించినందుకు, మరణం అనేటువంటి పడక నుంచి మమ్మల్ని తప్పించి ఈ రోజున మమ్మల్ని మీరు లేపినందుకే నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. అయ్యా, ఈ రోజుకు అధిపతిగా నీవు ఉండండి దేవా, మా మీద అధిపతివై నీవు ఉండండి. మా మార్గములలో మేము ఎక్కడ నడవాలో మాకు నేర్పించండి. మా మాటలను సరిచేయండి, మా చూపులను సరిచేయండి. ఎటువంటి సాతాను అంధకార శక్తులకు మేము లోనవ్వకుండా మమ్మల్ని కాపాడమని దేవా, ఈ రోజంతా కూడా నీ ఆధీనంలోనైనా మమ్మల్ని మీరు నడిపించమని, నీ కృపలో దేవ మమ్మల్ని నింపమని యేసు నామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మీ అందరిని కూడా దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. మీరు వెళ్ళి వస్తున్నటువంటి మార్గములలో, మీ పనులలో, మీ ఆలోచనలో, మీ యొక్క చదువులలో, మీ యొక్క ఎగ్జామ్స్లో, అన్ని విషయములలో, మీ కుటుంబ విషయంలో కానీ, కుటుంబ పనులలో కానీ దేవుడు మీకు గొప్ప ఆశీర్వాదమును అనుగ్రహించునుగాక. గాడ్ బ్లెస్ యూ ఆల్. ప్రైజ్ ది లార్డ్.